ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. అంకురం సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట ఇది. మంచి పని కోసం ఎవరో ఒకరు ముందడుగేస్తే ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తారు. అప్పుడు సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు ఇదే సూత్రంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచానికి ఆధ్యాత్మిక జీవన సౌందర్యం వెలుగులను అందిస్తున్న ఈ సంస్థ ప్లాస్టిక్ భూతం నుంచి చెరువులు, నదులను కాపాడేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ శివార్లలోని గండిపేట చెరువులో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో రోజుకు ఎంత చెత్త జమ అవుతుందో తెలుసా? 500 టన్నుల చెత్త. అందులో దాదాపు 20% వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ చెరువులు, కుంటలు, నాలాల్లో పేరుకుపోతున్నాయి, మట్టిలోనూ కలిసిపోతున్నాయి. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జలచరాల జీవనం ప్రశ్నార్థకం అవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు వాటి ప్రాణాలను హరిస్తున్నాయి. నీరు భూమిలోకి ఇంకకపోవటం, చెరువుల పరిమాణం తగ్గిపోతుండటం, అన్నింటికీ మించి కాలుష్యం, ఇవన్నీ కలిసి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దేశవ్యాప్తంగా చెరువులను, నదులను పరిరక్షించే కార్యక్రమాన్ని భుజానెత్తుకుంది. ఇందులో ఆదివారం ఆ సంస్థ ప్రతినిధులు జీహెచ్ఎంసీ సహకారంతో రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు, సామాజిక బాధ్యత గల ఔత్సాహికులు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలుష్య కాసారాలుగా మారుతున్న చెరువులు, కుంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెబుతోంది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ల కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారింది. సముద్రాలు, నదుల్లో సైతం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు జమ అవుతున్నాయి. ఇది మానవ మనుగడకే ప్రమాదం. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి అంటారు సిరివెన్నెల. ఆ ఒక్క అడుగే వెనక వచ్చే వాళ్లకు బాటవుతుంది. అందుకే పర్యావరణ హితం కోసం, రేపటి పావన నవజీవన బృందావన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలపాల్సిందే.